ఇవన్నీ కూడా పక్కాగా రికార్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో అటాచ్ చేయడం కూడా జరిగింది. సో కొట్టడం నిజం, ఆ డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇవ్వటం నిజం. ఇది కన్ఫర్మ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ హాస్పిటల్. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ ఎవడో కూడా ఎటువంటి ప్రలోభాలు పెట్టే అవకాశం ఏషన్ మాత్రం లేదు. సో అంచేత నాకు తెలుసు దాన్ని ఎవడు కొట్టాడు, ఎవడు కొట్టమన్నాడు, ఆ కొట్టుతున్నప్పుడు ఎవడు వీడియోలో లైవ్ ఎవడికి చూపెట్టాడు, ఇవన్నీ నాకు తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు వెరిఫై చేసినా దొరుకుతాయి. ఇప్పుడు అవినాష్ కేసులో దొరకలా, మొత్తం కొత్తగా ఇంకా నాకు ఇంకా మరింత ఊత వచ్చేది ఏంటంటే ఈ కొత్తగా వచ్చింది కదా గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ, ఆ ఫోన్ నెంబర్ లో అప్పట్లో ఉన్న డీటెయిల్స్ తోటి ఎలాగైనా పట్టుకోవచ్చు. ఆ గూగుల్ టేక్అవుట్లు పట్టుకుంటే అందరు దొరికేస్తారు, ఎవరెవరితో మాట్లాడుకున్నాడో ఆ టైంలో. ఇవన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో ఒక బాగా పొట్టోడు ఒకడు ఆ ఏరియాలో తిరిగాడు, అంటే పొట్టోడు అంటే జగన్మోహన్ రెడ్డి కాదులేండి, ఇంకా పొట్టాడు. సో ఆ ఏరియాలో ఒకటి తిరగటం నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు. నేను రేపు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇచ్చి, ఏ కానిస్టేబుల్ అప్పుడు నాకు సెక్యూరిటీగా ముందు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ మీరు ఇందులో మీరు ఇచ్చిన కంప్లైంట్లో మీరు ఒక ఐదుగురిని నేమ్ చేశారండి. అందులో అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ అండ్ సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ IPS, అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద దెన్ చీఫ్ మినిస్టర్ విజయపాల్. ఇతను అప్పటికే రిటైర్ అయినా కూడా సిఐడిలో ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ పెట్టుకున్నారు ఎస్పీగా కదా. రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను కొట్టాక మళ్ళీ ఇంకో సంవత్సరం ఇచ్చారు. అంటే బహుమతి అది బహుమతి బక్షీస్ అది. తర్వాత